నమస్తే అన్న. నమస్తే. మనం చూసుకున్నట్టయితే మోడీ గారు అయితే ఆదివారం వచ్చి పరేడ్ గ్రౌండ్ లో అయితే సభ పెట్టారు. సభలో ఏమన్నారంటే గోల్డ్ అయితే కొనొద్దు, అందరూ వీలైనంత మట్టికి మీరైతే పెట్రోల్ అయితే తక్కువ వాడండి, ఇంకా పెట్రోల్ మీద 6-7 రూపాయలు లీటర్ పెంచుతామని అయితే అంటున్నారు. ఇంకా ఆ విధంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అందరూ చేయమని చెప్తున్నారు. దీన్ని బట్టి మీరు ఏమంటారు? అది చెప్పడం బాగానే ఉందండి. ఒక పెద్ద తరహా మనిషిగా ఒక సలహా ఇవ్వాలన్న ఉద్దేశంతో అయితే చెప్పడం అయితే మంచి సలహానే. కానీ ఏంటంటే ఇప్పుడు విదేశీ పర్యటన చేయొద్దు, లేకపోతే విలాసాలకు పోవద్దు, గోల్డ్ కొనొద్దు సంవత్సరం పాటు అయినా సరే, ఇలా రకరకాలుగా వాళ్ళు ఆయన సలహా ఇవ్వటం మంచిదే. కానీ ఏంటంటే అదే సలహా ప్రభుత్వంలో చేస్తున్న వాళ్ళు, అంటే వాళ్ళకున్న వెసులుబాట్లు ఖర్చులు ఉపయోగించుకొని, అంటే ప్రభుత్వం ఇస్తుంది కదా, మనం ఏది చేసినా సరే బిల్లు పెట్టేయటం, ప్రభుత్వం నుంచి దొబ్బేయటం, అటువంటి ఖర్చులు కొంచెం మానిటర్ చేసి తగ్గిస్తే కనుక ఇటు దేశానికి కూడా చాలా ఉపయోగం అనేది నా ఉద్దేశం అండి. మనం కొనకుండా ఉంటాం, మనం బాగుపడతాం కరెక్టే. మన తరఫున మనం కట్టే పన్నుల ద్వారా నడిచే ప్రభుత్వం కూడా బాగుపడాలి కదా. అలా బాగుపడాలంటే కనుక ప్రభుత్వం చేసే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, వాళ్ళకి ఇచ్చే రాయితీలు, వాళ్ళకి ఇచ్చే వెసులుబాట్లు, ఫ్లైట్ టికెట్లు కానీ, లేకపోతే ఏదైనా అయితే మెడికల్ బిల్లు, ఒక ప్రతి సంవత్సరం మెడికల్ బిల్లు ఉంటుంది, అది డ్రా చేసుకుంటారు. మామూలుగా వెళ్ళి 2 రోజులు ఉండి సరదాగా పాప్కార్న్ అందరూ కూర్చొని తినేసి బిల్లు పెట్టేసుకుని వచ్చేస్తారు. అటువంటివి కొంచెం లేకుండా చేస్తే ఇంకా మంచిది అనేది నా ఉద్దేశం. ఎమర్జెన్సీగా అతనికి ఏదన్నా హాస్పిటలైజ్ అయ్యే విధంగా ఉంటేనే బిల్లు ఇవ్వాలి తప్ప ప్రతి సంవత్సరం 5 లక్షలు మెడికల్ బిల్లు ఇచ్చేయటం, ఎక్కడికి వెళ్ళినా ఖర్చులు ఇచ్చేయటం, అతను ఏదో అంటే ప్రతిదానికి స్పెషల్ ఫ్లైట్ వాడేయటం, ఇటువంటి ఖర్చులు ప్రభుత్వం కూడా తగ్గిస్తే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఏదేమైనా మోడీ గారు ఇచ్చిన సలహా అయితే ఒక జనరల్గా లెక్కేస్తే మంచిదే. కానీ ఏంటంటే ప్రభుత్వ పరంగా ఆయన ఇప్పుడు గోల్డ్ కొనొద్దన్నారండి. గోల్డ్ మీద జిఎస్టీ ఉంది, వేరే ట్యాక్సులు కూడా చాలా ఉన్నాయి, దిగుమతి సుంకాలు రకరకాలు ఉన్నాయి. ఇంకా అన్ని ట్యాక్సులు ఇంకెక్కడ ఉండవు. కానీ ఏంటంటే ఆ ట్యాక్సులు కూడా ప్రభుత్వానికి తగ్గిపోతాయి. మనం కొనొద్దంటాం కరెక్టే, కానీ ఏంటంటే అదో సలహా స్వీకరిస్తారు కానీ 10% కూడా అది అమలు చేసుకోరు. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ కొనొద్దు, పెట్రోల్ తగ్గించండి అంటే ఎవరు మానుకోరు, ఎవరి అవసరాలు వాళ్ళే. అందువల్ల ఏంటంటే దానివల్ల ఆయన మంచి సలహానే పాటించగలిగితే ప్రజలకు మంచిదే. కానీ అది అదే విధంగా మోడీ గారు తన ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పార్లమెంట్ ఖర్చులు కానీ ఇవి కూడా తగ్గించుకుంటే మంచిదనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఒక శాసనసభ ఉందండి, ఒక రోజు ఖర్చు 7 కోట్లట. మరి 7 కోట్లు ఎవరి నుంచి ఇచ్చింది? 7 కోట్లు అది కూడా తగ్గించుకోమంటే మంచిది కదా. అలాగే ఏదైనా సరే రకరకాల ఖర్చులు ప్రభుత్వం తరఫున కూడా తగ్గించుకుంటే ప్రజలకి ఇంకా డబుల్ మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఈ విధంగా వాళ్ళ ఖర్చుల నిమిత్తం మన పెట్రోల్ 70 రూపాయలకి ఇవ్వాల్సిన పెట్రోల్ 110 రూపాయలు దొబ్బుతున్నారు. ఆ విధంగా తగ్గుద్ది కదా. మనకి ఇంకా పెంచుతారు. పెంచి ఏంటంటే ఇండైరెక్ట్ గా మనకి ఏదో ఇది స్వీట్ పెట్టి వెనకాల గిల్లుతారంటారు చూసారా, ఈ టైప్ వ్యవహారాలు అనమాట. ఏం మనకు ఉపయోగపడే కాదండి. మనకు ఉపయోగపడాలంటే కనుక కొంచెం ట్యాక్సులు తగ్గించుకుని, లేదా మళ్ళీ పెట్రోల్ రేటు అంతంత పెంచేసి ప్రజల మీద భారం మోపడం తప్ప అంతకంటే ఏం కాదు. సరే ఏదేమైనా అది ఒక పెద్ద తరహా మనిషిగా సలహా ఇచ్చారు కాబట్టి ఆ సలహాను మనము పాటిద్దాం. అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు, లేకపోతే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ఆయన కూడా మంచి సలహాలు ఇచ్చి వాళ్ళని కూడా ఖర్చులు తగ్గించుకుంటారు బాబు, మీకు ప్రతి సంవత్సరం మెడికల్ బిల్ రాదు, లేకపోతే మీరు ఎక్కడ పడితే అక్కడ తిరిగితే మీకు ఫ్లైట్ ఛార్జీలు రావు అనేసి కండిషన్ పెడితే కనుక ఆ విధంగా కూడా మనకు చాలా మేలు అనేది నా ఉద్దేశం. మనం చూసుకున్నట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. ఎందుకన్నట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ అని? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అందులో కొంత కంపెనీలు ఒప్పుకోగలిగితేనండి అందులో మంచి సందేశం ఉంది. యాక్చువల్గా ఏంటంటే సపోజ్ ఒక మనిషి ఎక్కడి నుంచే ఎల్లారెడ్డి కూడా లేదా యూసఫ్ గూడ నుంచే మనం ఎక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్కడికి వెళ్ళాలి, గచ్చిబౌలి వెళ్ళాలి. గచ్చిబౌలి వెళ్ళాలంటే ఏదో వెహికల్ తీసుకుంటాడు. మంచి ఆఫీసర్ అయితే గనక, మంచి క్యాడర్లు ఉంటే గనక కారు వేసుకెళ్తాడు. ఆ కారు ట్రాఫిక్ తగ్గుద్ది, కొన్ని దాన్ని కొట్టించే డీజిల్ గానీ, పెట్రోల్ గానీ, బ్యాటరీ, ఇదన్నీ రకరకాల ఖర్చులు అయితే తగ్గుతాయి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే గనక. అది కంపెనీలకు ఆదేశాలు ఇవ్వాలి కానీ మనం పెట్టుకున్నంత మాత్రం అవ్వదు. వర్క్ ఫ్రమ్ హోమ్ నేను చేస్తానంటే కంపెనీ ఒప్పుకోదండి. కంపెనీలకు ఆదేశాలు ఇచ్చి ఆయన మొత్తం మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి, దానివల్ల ట్రాఫిక్ తగ్గుద్ది, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గుద్ది, రకరకాల ఖర్చులు తగ్గుతాయి అని అంటే గనక అది ఇంకా వర్క్ చేసే వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కానీ, లేదా ఆఫీస్లో చేసే వాళ్ళకి కానీ చాలా మేలైతే జరుగుతుంది. ఆ విధంగా మోడీ గారు కంపెనీలకు కూడా రూల్స్ పెట్టాలని నేను కోరుతున్నాను. సాధ్యం అవుతుంది అంటారా?
సాధ్యమంటే ఇంకా ప్రధానమంత్రి చెప్పిన తర్వాత తప్పక చేయాల్సి వస్తుందండి. కొన్ని కార్ల కంపెనీలే ఆగిపోయినాయి ఆయన పెట్టిన రూల్స్ కి. ఇది ముందు దానికి ఉన్న రూల్స్ పాస్ అవ్వలేక, అంటే అంత వెచ్చలవేడిగా ఇప్పుడు ఫోర్డ్ ఆగిపోయింది, లేకపోతే వోక్స్ వ్యాగన్ కొన్ని మోడల్స్ ఆగిపోయినాయి, హోండా మోడల్స్ ఆగిపోయినాయి. ఎందుకు ఈయన పెట్టిన రూల్స్. అటువంటి అప్పుడు ఒక కార్లు పెద్ద పెద్ద వేల కోట్ల తయారీతో అయ్యే కార్ల కంపెనీలే వాళ్ళ మార్పు చేయాల్సి వచ్చినప్పుడు ఇటువంటి చిన్న రూల్స్ ఎందుకు పాస్ అవ్వనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.